ఆర్య సమాజం మహర్షి స్వామి దయానంద సరస్వతి గారి ద్వారా స్థాపించబడిన సమాజం. ఆర్య సమాజం యొక్క ఉద్దేశములు ఏమిటి? ఆర్య సమాజము దేశానికి ఎటువంటి సేవలను అందించింది? ఈ సమాజం చేసిన ఉపకారములను మేము ఈ పాట ద్వారా వినిపించబోతున్నాము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. ఋషుల బాటలో నడువుమన్నది, ఒక్క దేవునే కొలువుమన్నది, యోగ మార్గమున సాగుమన్నది, సంధ్యా విధి నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. నాలుగు వర్ణముల నమ్ముమన్నది, గుణకర్మలతో ఎంచుమన్నది, జన్మతో ఎంచుట నేరమన్నది, వర్ణ విధిని నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. బాల్య వివాహము పాపమన్నది, వృద్ధ వివాహము నీచమన్నది, బహుభార్యత్వము దోషమన్నది, స్వయంవరము నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. బ్రహ్మచర్యగా హస్తములను, వానప్రస్థ సన్యాసములను సక్రమముగా పాటించుమన్నది, ఆశ్రమ విధి నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. మాంసభక్షణమును మానుమన్నది, మద్యపానమును మరువమన్నది, వ్యభిచారమును విడువమన్నది, చెడు నడకలు మాన్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. మానవులందరూ ఒక్కటన్నది, కులమత భేదము కూడదన్నది, మృత్య దృష్టితో మెలుగుమన్నది, సమానతను నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. వైదిక విధి నేర్పింది ఆర్య సమాజము. గురుకుల్ రాయపూడి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని కొట్టండి.